నాని, శ్రీకాంత్ ఓదెలా కాంబినేషన్ లో వస్తున్న ది పారడైజ్ మీద అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పక్కర్లేదు. ఆగస్ట్ 21న సినిమాను థియేటర్స్ లోకి తీసుకురావాలని టీం అంతా ఫిక్స్ అయ్యారు. ఆగస్ట్ అంటే ఇంకా చాలా టైం ఉన్నట్టు అనిపించొచ్చు. కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే చేతిలో ఉంది కేవలం 4.5 నెలలే. నాని ఈ ప్రాజెక్టును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే ప్రమోషన్స్ కోసమే కనీసం 25 రోజులు కేటాయించాలని గట్టిగా పట్టుదలతో ఉన్నారట. ఈ సినిమాకు అనిరుద్ సంగీతం దర్శకుడు. ప్రస్తుతం అనిరుద్ధ్ చేతి నిండా 4-5 భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ముఖ్యంగా జైలర్ 2 వంటి సినిమాలతో ఆయన బిజీగా ఉన్నారు. ఒకవేళ శ్రీకాంత్ ఓదెలా షూటింగ్ పూర్తి చేయడంలో ఏమాత్రం ఏమర్పాటుగా ఉన్నా అనిరుద్ధ్ నుంచి ఆశించినంత సమయం అయితే దొరకదు. ఆఖరి నిమిషంలో రీ రికార్డింగ్ పెండింగ్ పడితే సినిమా పోస్ట్ పోన్ అవడం ఖాయం. అలాగే సెన్సార్ పనులు, ఇతర టెక్నికల్ వర్క్స్ అన్ని జులై ఆఖరికల్లా పూర్తి కావాల్సిందే. ఇక నాని సినిమాల పబ్లిసిటీ స్ట్రాటజీ గురించి మనందరికీ తెలిసిందే. దసరా, హాయ్నన్న, హిట్ 3 కోసం ముంబై నుంచి చెన్నై వరకు ఆయన చేసిన టూర్స్ చిన్న విషయమేం కాదు. పాన్ ఇండియన్ లెవెల్లో తన మార్కెట్ ను పెంచుకోవడానికి నాని శ్రమిస్తున్నారు. తన వంతుగా షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నారు. కానీ లాస్ట్ మినిట్స్ లో చెప్పలేమని చెప్తున్నారు. స్టార్ హీరోయిన్ త్రిష మీదనే ఇప్పుడు అందరి దృష్టి కనిపిస్తోంది. దీనికి తోడు రోజు ఆమెపై వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కాలీవుడ్ స్టార్, టీవీకి అధినేత విజయ్ భార్య విడాకుల పిటిషన్ దాఖలు చేయడంతో అనూహ్యంగా త్రిష పేరు తెర మీదకొచ్చింది. విజయ్ తో త్రిష రిలేషన్షిప్ లో ఉన్నట్లు రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇద్దరు కలిసి ఓ ఫంక్షన్ కి హాజరు కావడంతో ఈ పుకార్లు ఇంకా ఎక్కువయ్యాయి. త్వరలోనే పెళ్లి చేసుకుంటారని, ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారు అంటూ రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇటీవల నటుడు, దర్శకుడు చిత్ర లక్ష్మణ్ కూడా త్రిష ఇకపై నటించబోదని చెప్పడంతో మరోసారి త్రిషపై నెట్టింట చర్చ రేగింది. త్రిష ఈ మాటలపై తనదైన శైలిలో స్పందించింది. చిత్ర లక్ష్మణ్ వ్యాఖ్యలకు కౌంటర్ గా, అవును, నేను సినిమాలు మానేసి ఒక ధనవంతుడైన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని నిన్నటికి 2 ఏళ్లు నిండిన 4 కవలను పెంచుతున్నాను. మీ ఊహాగానాలకు ఇది సరిపోతుందా? ఈ రోజు వార్తలు రాసుకోవడానికి ఇది సరిపోతుందా, లేదా ఇంకా ఏదైనా జోడించమంటారా అంటూ త్రిష ఇన్స్టా స్టోరీస్ లో చెప్తూ డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చింది. ఈ పోస్ట్ తో ఆమె సినిమాలు మానేసింది అనేది పుకారు మాత్రమేనంటూ తేలిపోయింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా మిడ్ అట్లాంటిక్ విభాగం వారు పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు పెన్సిల్వేనియాలోని వెస్ట్ చెస్టర్ ఈస్ట్ హైస్కూల్లో వైభవంగా నిర్వహించి తెలుగువారి వైభవాన్ని మరోసారి చాటారు. ఈ వేడుకలను తిలకించేందుకు దాదాపుగా 1800 మందికి పైగా తెలుగువారు కుటుంబ సమేతంగా విచ్చేశారు. తానా బోర్డు డైరెక్టర్ రవి పొట్లూరి, మిడ్ అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి ఫణి కంతేటి, తానా బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు, సతీష్ తుమ్మల మార్గదర్శకత్వంలో తానా మిడ్ అట్లాంటిక్ బృందం ఈ ఉగాది వేడుకలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఈ ఉగాది వేడుకలు మధ్యాహ్నం 3:45 నుంచి ప్రారంభమయ్యాయి. తొలుత ప్రార్థనతో కార్యక్రమాలు ప్రారంభించారు. సాంప్రదాయబద్ధంగా ఉగాది పంచాంగ శ్రవణం వచ్చిన వారిని ఆకట్టుకుంది. ఈ వేడుకల్లో భాగంగా వచ్చిన వారికి ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. స్థానిక కళాకారుల నృత్య ప్రదర్శనలు ఇండియన్ ఐడల్ స్టార్ అనిరుద్ సుస్వరం సంగీత విభావరి ఆకట్టుకుంది. తానా ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ కెపి సోంపల్లి ఈ వేడుకల్లో చేసిన పౌరాణిక ఏకపాత్రాభినయం ఆకట్టుకుంది. డిఎంకేలో లేటెస్ట్ గా వారసత్వ పోటీ కలకలం రేపుతోంది. అది మరెవరో కాదు, సీఎం స్టాలిన్ తనయుడు ఉదయనిధికి. సాక్షాత్తు మేనత్త రూపంలోనే పోటీ ఎదురవుతోంది. ఇది ఆ పార్టీ నేతలను సైతం షాక్ కు గురిచేస్తోంది. ఇటీవల తిరునెల్వేలి జిల్లా పాళయంగుట్టైల్లో జరిగిన ప్రచార సభలో ఈ పరిణామం స్పష్టంగా కనిపించింది. డిఎంకే అభ్యర్థికి మద్దతుగా ప్రసంగించేందుకు కనిమొళి వేదిక వద్దకు రాగానే ఆమె మద్దతుదారులు కాబోయే సీఎం కనిమొళి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ఊహించని స్పందనకు ఆమె ఆశ్చర్యపోయినా మౌనంగానే ఉండిపోయారు. పార్లమెంట్లో చురుకైన గొంతుకగా, క్షేత్రస్థాయిలో బలమైన నాయకురాలిగా ఉన్న కనిమొళి ఇప్పుడు పార్టీకి నాయకత్వం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. కనిమొళికి పార్టీలో ప్రాధాన్యత తగ్గిస్తున్నారనే అసంతృప్తి ఆమె వర్గంలో ఉంది. దీనికి బలం చేకూర్చేలా దక్షిణ తమిళనాడులో కనిమొళికి సమాచారం ఇవ్వకుండానే ఉదయనిధి పర్యటనలు ఖరారు చేయడం వివాదానికి దారితీసినట్టు తెలుస్తోంది. ఒకవైపు కుమారుడిని తన వారసుడిగా నిలబెట్టాలనే ప్రయత్నం, మరోవైపు క్షేత్రస్థాయిలో మంచి పట్టున్న సోదరి. ఈ ఇద్దరి మధ్య సమతుల్యత పాటించడం ఇప్పుడు స్టాలిన్ కు రాజకీయంగా పెద్ద సవాల్గా మారింది.